ఫైనల్ గా ఇప్పుడు ఆయన జరిగిందంతా చెప్పారండి ఇంద్రనీల్ రెడ్డి గారు. ఒక్క నిమిషం సార్, జరిగిందంతా చెప్పారు. అసలు జరగబోయేది ఏంటి? సిబిఐ ఎంక్వైరీ అడిగే ఛాన్స్ ఉందా? ఈ కేసు ఎలాంటి టర్న్ తీసుకునే అవకాశం? సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలనుకుంటే ఈ పాటికే ఇవ్వాలి. కేవలం ఏ వ్యవస్థ మీద అయితే అనుమానాలు ఉండి ఆ వ్యవస్థ మీద ఆరోపణలు వస్తే ఆ వ్యవస్థతోనే ఎంక్వైరీ చేపట్టడం వలన ఫలితాలు నిష్పష్టంగా అంటే నిష్పక్షపాతంగా వస్తాయి అనేది ఇక్కడ ప్రజలకు కూడా లేదు. నిష్పక్షపాతంగా రిజల్ట్స్ వస్తాయి అనేది. సో సిబిఐకి ఇవ్వాలి అనేది అందరి డిమాండ్. కాకపోతే ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు చూస్తుంటే అదేం కనపడకపోగా ఇంకా ఏం జరగబోయేలాగా ఉందంటే మిస్సింగ్ కేసు కిందనే కొన్ని రోజులు నడిపే తీరు కనపడుతుంది ఇక్కడ, అతను మిస్ అయ్యాడు అనేది. అండ్ ఇప్పుడు ఆ మేడం గురించి అడిగారు కదా మీరు, కానీ దానవీర సూరకర్ణ అని ఒక సినిమా ఉంటుంది మనకు. రామారావు గారు అన్ని క్యారెక్టర్లు చేశారు అనుకుంటాం. జూనియర్ ఆర్టిస్ట్ అప్పట్లో చలపతిరావు గారికి అంత ఫేమ్ లేదు అప్పటికి. చలపతిరావు గారు దగ్గర 5 నుంచి 7 క్యారెక్టర్లు చేశారు ఆ సినిమాలో. అదే సినిమాలో డిఫరెంట్ రోల్స్ లో, కానీ ఎవరు గుర్తించాల. తర్వాత ఎప్పుడో బాగా ఫేమ్ అయిన తర్వాత చలపతిరావు గారు ఆయనే చెప్పుకున్నారు నేను ఇన్ని రోల్స్ చేశాను అని. అంటే మనల్ని ఎవరు గుర్తించరులే అన్నట్లు, అక్కడ నేనే ఇక్కడ నేనే అన్నట్లు 2 చోట్లకి వెళ్ళి పరామర్శించి మీకు మద్దతుగా మేము ఉన్నామంటే ఇది జనసేన తీరుకు తప్పులేదు. ఎందుకంటే మా తల్లిని తిట్టారని మనమే చెబుతాం, వాళ్ళతో 15 ట్రావెల్ చేయాలని మనమే చెబుతాం. అధినాయకుడిని ప్రేరణగా తీసుకొని మాట్లాడుతున్నారనుకోవాలి. ఓవరాల్ గా ఏంటంటే సార్, కేసు మాత్రం అంటే ఇంతమందికి ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలి అంటే ఇప్పుడు నాగరాజు గారిది ఒక సాయి కేసు ఒకటే కాదు కదా, అంటే ఇంకొక కేసు కూడా ఉంది కదా, క్రాంతి కుమార్ గారి కేసు ఉంది. అంటే నాగరాజు గారు కాకుండా పోలీస్ వ్యవస్థలో ఇలాంటి కేసులు మల్టిపుల్ కేసులు ఓవర్ నైట్ వచ్చేస్తున్నాయి బయటికి. సో ఇది సిబిఐకి ఈ ఒక్క కేసును కాకుండా అసలు ఆంధ్రప్రదేశ్ లో అంటే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళి మానవ హక్కుల సంఘానికి ఇంటిమేట్ చేసినట్లున్నారు. గురుమూర్తి గారు, తనుజరాణి గారు. సో కొంచెం ఇది నేషనల్ గవర్నమెంట్ కూడా సీరియస్ గా తీసుకొని అసలు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎలా ఉంది. ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచండి అని చెబుతున్నప్పుడు అక్రమ కేసులు బనాయించడానికి మీకు మేము తోడున్నాం కాబట్టి మేము చేసే అరాచకాలకు మీరు తోడుండండి అన్నట్లు నడుస్తున్నట్లు చాలా క్లియర్ కనబడిపోతుంది. అసలు ఒక రాజ్యాంగం ఉండగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగము అని అధికారంలోకి వచ్చి పదవుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడతానే మనం అసలు సుమోటోగా తీసుకోవాల్సిన పరిస్థితి కోర్టులకు చూద్దాం. ముందు అది వేరే సబ్జెక్ట్. అది సార్ మరొక సబ్జెక్ట్కి వెళ్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రోజు షాక్స్ ఇస్తున్నాయండి కొన్ని ఒక వర్గం